ఈరోజు గణపూర్ గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు, పుడతా ఉన్నారు. కానీ భగత్ సింగ్ చనిపోయి 93 సంవత్సరాలు అవుతున్నా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ అతన్ని గుర్తుపెట్టుకొని ఇలా వర్ధంతి సభలు చేస్తున్నట్టే అతని కోసం కాకుండా దేశ ప్రజల స్వతంత్రం కావాలి, ఒక మనిషి ఇంకొక మనిషి దొరికినటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి నిస్వార్థంగా పనిచేసి ఉరికంబాన్ని చిరునవ్వుతో ఎక్కినటువంటి భగత్ సింగ్ నలుగురు సుఖదేవులను ఉరిదీసిన సందర్భం కాబట్టి 2019 మార్చి 23, 31 వృద్ధి చేయడం జరిగింది. అతని ఆశయము ఈనాటికి కూడా నెరవేరలేదు. అతని ఆశయ సాధన కోసం యువత స్ఫూర్తిగా తీసుకొని దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, అన్యాయాన్ని ఎదిరించినప్పుడే భగత్ సింగ్కు నిజమైన నివాళులని మేము భావిస్తూ ఉన్నాం. ఇక నుంచి ఈ రోజుల్లో మతోన్మాదం కూడా దేశంలో పెరిగిపోతూ ఉంది. ఇలా మతాన్ని పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. అందుకోసం దేశ ప్రజలకు మతాన్ని అంటగట్టకుండా రాజకీయ మతమే చూడాలనేది దేశ ప్రజలకు పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొద్దిమంది స్వార్థ రాజకీయాలు చేస్తూ మత్తులో ఇలా ప్రజల్ని ఉంచుతున్నారు కాబట్టి దానికి మతానికి వ్యతిరేకం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని ఆలోచించినటువంటి విషయాన్ని ఎలా అతని ఆశయం కోసము ప్రధానంగా యువత, దేశ ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం ఉధృతం చేసి దేశ ప్రజలకు నిజమైన స్వతంత్రం వచ్చే వరకు పోరాడాలని పిలుపునిస్తా ఉన్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, భగత్ సింగ్ को लाल सलाम, लाल सलाम, लाल सलाम, राजगुरु को लाल सलाम, लाल सलाम, लाल सलाम, सुखदेव को लाल सलाम, लाल सलाम, लाल सलाम.